హాయ్ వెల్కమ్ టు ఎంవి స్టాక్. దిస్ ఇస్ మధు. మన దేశంలోని ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ జామ్ ఒకటి. మెట్రో సిటీస్ టౌన్స్లో కూడా ఇదే ప్రాబ్లమాటిక్ ఇష్యూ. పరిస్థితి ఎంత పీక్లో ఉందంటే ప్రపంచంలోని అత్యంత రద్దీతో పాటు ట్రాఫిక్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్న 5 నగరాల్లో 3 మన దేశంలోనే ఉన్నాయి. ట్రాఫిక్ ఇండెక్స్ 2024 పేరుతో డచ్కి చెందిన ఒక సంస్థ 62 దేశాల్లోని 500 నగరాల్లో చేసిన స్టడీలో ఈ విషయం తెలిసింది. కొలంబియాలోని బారెన్క్విల్లా నగరం ఫస్ట్ ప్లేస్లో ఉండగా, సెకండ్ ప్లేస్లో కోల్కతా, థర్డ్ ప్లేస్లో బెంగళూరు, ఫోర్త్ ప్లేస్లో పూణే, ఫిఫ్త్ ప్లేస్లో లండన్ నగరాలు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలు బెటర్ అనుకోవడానికి లేదు. ఆఫీస్ టైంలో కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోవడం, ఎంత ఎమర్జెన్సీ పనున్నా సరే ముందు కదలలేని పరిస్థితులు ఏర్పడడం, ఇవన్నీ ఎవ్రీడే లైఫ్లో మనకు ఎదురయ్యే అవస్థలే. ఇయర్లీ వేలాది కొత్త వెహికల్స్ రోడ్ ఎక్కుతున్నాయి. ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ రూల్స్, ఖాతరు చేయని వాహన చోదకులు కూడా ఈ ప్రాబ్లంకి కారకులు. సిగ్నల్ పోస్టులు ఎన్నున్నా, దారి పొడవునా నిఘా కెమెరాలు పెట్టినా, ట్రాఫిక్ సిబ్బంది గస్తీ కాస్తున్నా, సిగ్నల్ ఫ్రీ చౌరస్తాలకి రూపకల్పన చేసిన, రూల్స్ ఉల్లంఘించే వారి నుంచి ఫైన్లు కట్టిస్తున్న రిజల్ట్ మాత్రం సోగానే ఉంటోంది. ఇక్కడే మనం ఓ ఆసక్తికర అంశాన్ని కూడా గమనించాలి. ఈశాన్య భారతదేశంలోని మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్. ఈ నగరంలో ట్రాఫిక్ సమస్య ఉండదు. స్థానిక డ్రైవర్లు పక్కాగా రూల్స్ పాటిస్తారు. అదే పనిగా హార్న్స్ మోగించరు. అందువల్ల ఐజ్వాల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. అందరిలో ట్రాఫిక్ రూల్స్ గురించి చైతన్యం తేవాలి. రిపీటెడ్గా రూల్స్ ఉల్లంఘించే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బాగా అందుబాటులోకి తేవాలి. ప్రాపర్ ప్లేసెస్లో వాహనాల పార్కింగ్లు నెలకొల్పాలి. గడువు తీరిన వెహికల్స్ని నిరోధించాలి. ఇలాంటి అంశాల్లో ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా సహకరిస్తేనే ట్రాఫిక్ జామ్ సమస్య కొంతైనా కంట్రోల్ అవుతుంది. సో కోఆపరేట్ చేస్తారు కదూ.